హాయ్ ఫ్రెండ్స్, నేను టీవీఆర్ సత్యాన్ని మాట్లాడుతున్నాను. స్వామి వివేకానంద చెప్పిన సోదరిమణులారా లేవండి మేలుకొండిలో పార్ట్ 60లో భారతీయ మహాసిద్ధపురుషుల్లో పార్ట్ 3 చెప్తున్నాను ఈరోజు. నేను వేదకాలానికి తర్వాత కూడా లోకాన్ని సంచలింపచేసే సామర్థ్యమున్న మహర్షులు, అవతార పురుషులు ఎందరో ఉదయించారు. భాగవత ప్రమాణాన్ని అనుసరించి అలా ఉదయించవలసిన వారి సంఖ్య అనంతం. భారతదేశంలో అత్యధికంగా పూజించబడేవారు రాముడు, కృష్ణుడు. క్షాత్రియ యుగం నాటి ప్రాచీన దైవతమైన రాముడు సత్యధర్మాలకు నిలయం. ఆదర్శరూపుడైన కుమారుడు, ఆదర్శరూపుడైన భర్త, ఆదర్శరూపుడైన తండ్రి, అన్నింటినీ మించి ఆదర్శరూపుడైన ప్రభువు. ఇలాంటి రాముని వాల్మీకి మహర్షి మనకు ప్రదర్శించాడు. ఈ మహాకవి శ్రీరాముని జీవితాన్ని వర్ణించిన భాష కంటే స్వచ్ఛం, నిర్దుష్టం, మనోహరం, సుల్పగ్రాహ్యం అయిన భాష ఉండజాలదు. ఇక సీతను గూర్చి చెప్పసాధ్యమా? ప్రపంచంలోని పూర్వ గ్రంథరాశినంత భవిష్యత్ కాలంలో రచించబడే గ్రంథరాశిని సైతం గానించి చూచినా మీకు ఇంకొక సీత కనబడదు. సీత అసదృశ్య అయినది. అంతకంటే సమగ్రతను ఊహించడం కష్టమన్నట్లు ఆమె చిత్రించబడింది. ఎందరో రాములుంటే ఉండవచ్చు, కానీ ఈ ఒక్క సీత తప్ప మరి సీతలు ఉండబోరు. ఆమె నిష్కలంక భారత నారీమణి, పరమాదర్శం. ఆ సీత జీవితం నుండే స్త్రీత్వ పరమావధిని నిర్ణయించే భారత ఆదర్శాలన్నీ పుట్టుకుని వచ్చాయి. అనేక వేల సంవత్సరాల నుండి ఆర్యావర్త భూమిలో ఒక కొన నుండి మరొక కొన వరకు సర్వత్రా ప్రతి పురుషుని చేత, ప్రతి స్త్రీ చేత, ప్రతి శిశువు చేత సైతం పూజలు అందుకుంటూ ఆ దివ్యమూర్తి ప్రకాశిస్తోంది. ఈ దివ్య స్వరూపిణి సీత పావనత కంటే పావనమై, అగాధ సహనశీలయ్యి, పరమశాంతి నిదానయ్యి, సర్వకాలం అసమానమై నిలిచి ఉంటుంది. కొంచెం కూడా సనుక్కోక ఇసుక్కోక ఆమె జీవన దుఃఖ సముద్రాన్ని ఓపుతో ఈదింది. నిత్య సత్యవ్రతి అయి పతివ్రత తిలకమై మానవులకు, దేవతలకు పరమాదర్శిమై ఆమె ప్రకాశిస్తోంది. ఆ మహాసాధ్వి సీత మన జాతికి అధిష్టాన దేవతై ఎప్పుడూ సుస్థిరంగా నిలిచి ఉండవలసిందే. ఆమెను గూర్చి వర్ణించడం ముంజేతి కంకణానికి అద్దం చూపడమే. మన పురాణాలన్నీ నశించిపోవచ్చు, మన వేదాలే నీటిలో కలిసిపోవచ్చు, మన సంస్కృత భాషే ఊరు పేరు లేకుండా మాయమైపోవచ్చు. కానీ 10 మంది భారతీయులైనా బ్రతికి ఉండేంతకాలం, నింద్యగ్రామ్య భాషలోనైనా ఒక్కడైనా మాట్లాడేవాడు ఉండేంతవరకు ఈ సీతామహాదేవి కథ ప్రస్తావనకు రాక తప్పదు. ఈ సీత మన జాతి జీవన స్థానాన్ని ఆక్రమించింది. ప్రతి భారతీయ స్త్రీ పురుషుల రక్తంలో ఆమె ఉంది. మనమందరం సీతామహాదేవి సంతానమే. మన స్త్రీల్లో నవీన సంస్కరణలు ప్రవేశపెట్టే ప్రయత్నంలో సీత యొక్క పరమాదర్శం నుండి వారిని దూరం చేయాలనే సంకల్పం ఉంటే అది తక్షణం కొరగానిదైపోతుంది. ఆ సంగతి ప్రతిరోజు తెలుస్తూనే ఉంది. భారతీయ స్త్రీలు ఈ సీత అడుగుజాడలను అనుసరించి వృద్ధి పొంది వికాసాన్ని పొందాలి. వారికి అదొక్కటే మార్గం. ఎన్నో రూపాలతో పూజింపబడుతూ స్త్రీలకు, పురుషులకు కూడా ఒకే విధంగా ఇష్టదైవమై, పిన్నలకు పెద్దలకు కూడా పరమాదర్శమై వెలిగే తేజమూర్తి దగ్గరికి ఇప్పుడు వస్తాం. భాగవతకర్త ఈ శ్రీకృష్ణుని అవతారమని పేర్కొనటంతో తృప్తి పొందక, అవతారాలన్నీ ఎవరి అంశల నుండి ఉద్భవిస్తాయో అలాంటి శ్రీ మహావిష్ణువే అని అభివర్ణించాడు. ఈ మహానీయుని బహుముఖ మూర్తిమత్వం మనల్ని ఆశ్చర్య నిమగ్నులుగా చేస్తుండగా అతనిని ఈ విధంగా అభివర్ణించడం విచిత్రం కాదు. అతడు ఆశ్చర్యం కలిగించే సన్యాసి, ఆశ్చర్యం కలిగించే గృహస్థుడు. అతనిలో అగణితమైన మహాశక్తి స్వరూపమైన రజస్సు గోచరించడమే కాక చాలా ఆశ్చర్యం కలిగించే వైరాగ్యం కూడా మూర్తిభవించి ఉంటుంది. మీరు గీతను బాగా చదివితే తప్ప శ్రీకృష్ణుని మహత్వం మీకు తెలియదు.
ఎందుకంటే అతని ఉపదేశానికి అతడు మూర్తి భావం. ఈ అవతారాల్లో ప్రతివారు తాము ఏమి బోధించారో ఆ ధర్మానికి సజీవ దృష్టాంతాలై వెలిశారు. గీతను బోధించిన శ్రీకృష్ణ భగవానుని జీవితమంతా దివ్యగీత స్వరూపమే. అంటే నిష్కామకర్మకు అతడు చక్కని దృష్టాంతం. తన సింహాసనాన్ని పరిత్యజించి మళ్ళీ దాని గురించి స్మరించలేదు. ఏ మహానీయుని ఆజ్ఞను శిరసావహించి చక్రవర్తులు తమ సింహాసనాల నుండి దిగుతారో ఆ భారత నాయకాగ్రిని ఎన్నడూ ప్రభువు కావాలనుకోలేదు. గోపికలతో కలిసిమెలిసి ఆటలాడిన బాలకృష్ణుడుగానే సర్వజన సులభుడైన ఆ శ్రీకృష్ణుడిగానే ఉన్నాడు. ఆ బృందావన మనోజ్ఞ లీలల్లో ప్రకటితమైన మహా విచిత్ర విశాల వికసిత విశుద్ధ ప్రేమ యొక్క దివ్యతత్వాన్ని గ్రహించడం, అలాంటి దివ్య మధుర భావరస సపానం చేసి నిష్కలంక ప్రేమోన్మత్త చిత్తుడైన వానికే సాధ్యమవుతుంది. ఆహా, గ్రహించడం చాలా కష్టమైన ఆ అద్భుత జీవిత ఘట్టాన్ని పరమ పవిత్రుడు పూర్ణ నిష్కలంకుడు అయ్యేంతవరకు ఎవడు గ్రహించడానికి ప్రయత్నించరాదు. ఆ గోపికల ప్రేమ స్పందనను ఎవరు గ్రహించగలుగుతారు? ఆదర్శరూపమైన ఆ ప్రేమ, ప్రతిఫలాపేక్ష ఏ కోసాన లేని ప్రేమ, స్వర్గాన్ని సైతం లెక్క చేయని ప్రేమ, ఇహపరాల్లో దేన్ని స్మరణలోనైనా నిలుపజాలని వినిర్మల ప్రేమ. మిత్రులారా, ఈ గోపికా ప్రేమలోనే సగుణ నిర్గుణ బ్రహ్మ భావాల మధ్య గల విభేదానికి పరిష్కార మార్గం లభించింది. మానవ జీవితంలోని అత్యున్నత దశ సుగుణ బ్రహ్మమని మనకు తెలుసు. ఎవడు ఈ విశ్వంలో సర్వాంతర్యామిగా ఉన్నాడో, ఈ సృష్టి సర్వము ఎవని వ్యక్తరూపంగా ఉందో అట్టి నిర్గుణ బ్రహ్మంలో విశ్వాసం ఉంచడం తత్వశాస్త్ర సమ్మతమని మనకు తెలుసు. అయినప్పటికీ మన హృదయాలు ఏదైనా వ్యక్తరూపం కోసం, ఏదైనా సుగ్రాహ్యమగు దానికోసం ఎవని పాదాల చెంత మన ఆత్మలు శరణాగతి పొందుజాలుతాయో అట్టి తత్వ స్వరూపం కోసమై తహతహ పడుతూ ఉంటాయి. కాబట్టి మానవ స్వభావం అందుకోగల మహోత్కృష్ట భావన సగుణ బ్రహ్మమైనది. కానీ సగుణ బ్రహ్మ భావం తర్కానికి వెగుటుగా ఉంటుంది. ఇది తాతల నాటి పాత ప్రశ్నే. దీని గూర్చి ద్రౌపది యుధిష్ఠిరునితో అరణ్యవాస కాలంలో తర్కించింది. ఇది బ్రహ్మసూత్రాల్లో తర్కించబడింది. సగుణ దైవతమే ఉంటే ఆయన సర్వదయాళువు, సర్వశక్తిమంతుడు అయితే ఈ భూలోక నరకం ఎందుకు ఏర్పడింది? అతడు ఇలాంటి దాన్ని ఎందుకు సృష్టి చేశాడు? అతడు పక్షపాత అయి ఉండాలి. దీనికి సమాధానం అడిగితే ఈ గోపికా ప్రేమ ఒక్కటే తగిన సమాధానంగా లభించింది. కృష్ణునికి ఆరోపించబడిన ప్రతి విశేషణము గోపికలకు వెగటై తోచింది. అతడు జగన్నాథుడని, సర్వశక్తిమంతుడని, పరమానందుడని వినడంలో వాళ్ళకు ఆసక్తి లేదు. అతడు అక్కడనే ప్రేమమూర్తి అని మాత్రమే వారి భావం. వాళ్ళకంతే చాలు. వారు శ్రీకృష్ణుని బృందావన కృష్ణునిగా మాత్రమే పరిగణించారు. ఆ మహా సైన్యాధిపతి, ఆ రాజాదిరాజు వారి భావనలో గోపాలుడే, ఎప్పుడూ గొల్లవాడే. నాకు ధనం వద్దు, జనం వద్దు, పాండిత్యం అక్కర్లేదు, స్వర్గప్రాప్తి కూడా అక్కర్లేదు. నేను ఎన్ని జన్మలనైనా ఎత్తవచ్చు, కానీ ఓ దేవా, నాకు నీ పట్ల భక్తి ఉండేలా, అది నిష్కామ భక్తిగా ఉండేలా అనుగ్రహించు అని వ్రజవనిత ప్రార్థించింది. భక్తి కోసమే భక్తి, కర్మ కోసమే కర్మ, ధర్మం కోసమే ధర్మం అనే ఈ భావం ఆస్తిక జీవన చరిత్రలో ఒక ప్రధాన ఘట్టం. ఈ పరమార్థం అవతారాల్లో ఉత్తమోత్తముడైన రామకృష్ణ భగవాన్ని ముఖత ప్రప్రదంగా వెలువడింది. మానవ జాతి చరిత్రలో అది మొట్టమొదటిసారి భారత క్షేత్రంలోనే ప్రవచించబడింది. భయ ప్రలోభాలతో కూడిన మతాలు ఒక్కసారిగా ఎగిరిపోయాయి. నరభీతి విజృంభిస్తున్న, స్వర్గసుఖ ప్రలోభం తాండవిస్తున్న, భక్తి కోసమే భక్తి, ధర్మం కోసమే ధర్మం, కర్మ కోసమే కర్మ అనే మహత్కృష్టమైన ఆదర్శం ఉదయించింది. ఓహో, ఎలాంటి భక్తి, ఎలాంటి ప్రేమ! గోపికల ప్రేమను అర్థం చేసుకోవడం చాలా కష్టమని ఇంతకు ముందే చెప్పాను.
అద్భుతమైన ఆ ప్రేమోదాంతంలోని గంభీరార్థాన్ని గ్రహించలేని మూర్ఖులు మనలో కూడా లేకపోలేదు. ఈ పవిత్ర గాథకు నీచార్థాలు కల్పించి యావగించుకునే మూర్ఖులు, కలుష మనస్కులు, అపవిత్ర హృదయులు చాలామంది మానవ జాతిలోనే ఉన్నారు. ముందు మీ మనస్సులను పవిత్రం చేసుకోండి. ఈ గోపికల అనురాగ గాథను వివరించిన మహానీయుడు ఆ శ్రీ సుఖదేవుడే గాని అన్యుడు కాడని మీరు జ్ఞప్తి ఉంచుకోండి. అద్భుత ఆవాహమైన ఈ గోపికా ప్రేమను గూర్చి గానం చేసి ఐతిహాసికుడు పరమ పవిత్రుడే అవతరించిన ఆ నిత్య నిర్మలమూర్తి శ్రీసుఖ మహర్షి, శ్రీ వ్యాస మహాముని కొడుకు అని మాత్రమే నేను వారికి చెబుతాను. హృదయంలో ఎక్కడైనా ఇసుమంత స్వార్థచింతన ఉన్నా భగవద్భక్తి కలగదు. స్వార్థచింతతో భక్తి ప్రదర్శిస్తే అంగడి వ్యాపారం లాంటిదవుతుంది. నేను ఇది నీకు ఇస్తాను, ఓ స్వామి, దీనికి మారుగా నాకు వేరొకటి ఇవ్వు అనడమే. అప్పుడు ఆ స్వామి ఇలా అంటాడు, సరే నీవు ఈ పని చేయకపోతే నీవు మరణించిన తర్వాత నీ పని పడతాను. జన్మజన్మకు నిన్ను నిప్పుల్లో వేసి మలమల మాడుస్తాను, ఇంకా ఏమేమో చేస్తా. ఇలాంటి క్షుద్రభావాలు మనలో ఉన్నంతకాలం ఆ గోపిక ప్రేమోన్మాద స్థితి ఎలా అర్థమవుతుంది? ఆహా, ఆ పెదవుల ముద్దు, ఒక్క ముద్దు చాలు. నీ ముద్దు నందుకున్న వానికి నీ కోసమే తపన ఆరాటం క్షణక్షణం పెరిగిపోతూ ఉంటుంది. ఇతర వ్యసనాలన్నీ రూపుమాపిసిపోతాయి. నిన్ను తప్ప మరి దేన్నైనా అతడు ప్రేమించడమే మర్చిపోతాడు. నిన్ను మాత్రమే ప్రేమతో స్మరిస్తూ ఉంటాడు. అవును, భోగాలపై మీకున్న ప్రేమను, పేరు కోసమై మీరు పడుతున్న ఆరాటాన్ని, ప్రఖ్యాతిపై మీకున్న క్షుద్రాపేక్షను, ఈ జడ ప్రపంచ నీచాడంబరాలపై మీకున్న కోరికను పూర్తిగా పరిత్యజించండి. అప్పుడు మాత్రమే గోపికల ప్రేమ ఎలాంటిదో మీకు అర్థం కాగలదు. సర్వార్పణం చేయక అలాంటి పవిత్ర ప్రేమ కోసం ప్రయత్నించడం అతి సాహసమే అవుతుంది. మనసు పూర్తిగా పవిత్రమయ్యే వరకు ఆ భక్తి మహత్వం మీకు తెలియదు. అయ్యోయో, స్త్రీ పురుష విభేద భావాలు, ధనకాంక్ష, కీర్తికామం అనుక్షణం హృదయంలో పొంగిపొరులుతున్న ఈ నీచ మానవులు గోపికల విశుద్ధ ప్రేమను, శ్రీకృష్ణావతార తత్వరహస్యాలను అర్థం చేసుకోవడానికి, అధిక్షేపించడానికి సాహసిస్తున్నారే. ఉత్తమ తత్వశాస్త్రమైన గీత సైతం ఈ భక్తి పారవస్యానికి సాటి కాదు. ఎందుకంటే గీతలోని సాధకుడు పరమావధిని చేరడానికి ఎలా నడవాలో నెమ్మదిగా నేర్చుకుంటున్నాడు. కానీ ఇక్కడనో శిష్యులు, గురువులు, ఉపదేశాలు, గ్రంథాలు, భయం, దేవుడు, స్వర్గం సైతం ఏకమైపోయే ప్రేమోన్మాదం, అనుభూతి, పారవస్యం. ఈ స్థితిలో అన్నీ వదిలివేయబడినాయి. మిగిలింది భక్తి ప్రమత్తత ఒక్కటే. అంతా మర్చిపోయిన ఆ కాలంలో భక్తునికి ఈ ప్రపంచంలో భక్తుడు తప్ప మరేమీ కనిపించదు. ఎక్కడ చూసినా శ్రీకృష్ణుడే. ప్రతి వాణి ముఖము శ్రీకృష్ణ అవతార విందమే. తన ముఖం సైతం శ్రీకృష్ణునిదే. తన ఆత్మ కూడా శ్రీకృష్ణమయమే. శ్రీకృష్ణ భగవాన్ని మహత్వం అలాంటిది. ఓకే ఫ్రెండ్స్, నేను స్వామి వివేకానంద చెప్పిన సోదరిమణులారా లేవండి మేల్కొండిలో పార్ట్ 60లో పార్ట్ 3 అయింది. నెక్స్ట్ పార్ట్ 61 చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, నేను చెప్తాను. సోదరిమణులారా లేవండి మేల్కొండిలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే దయచేసి నన్ను క్షమించండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.